వాళ్ళకు మనం ఇచ్చిన పనిష్మెంట్ సరిపోదన్నయ్య. మా అమ్మ ఆ మనోహరి ఆంటీకి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది. తను కేర్ టేకర్. ఈ పిల్లలు అమ్మ నాన్న లేని వాళ్ళు. తన పేరు రాథోడ్, నీ పర్సనల్ డ్రైవర్. మనోహరి మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఏంటి మనోహరి ఇలా స్టోర్ రూమ్ లోకి తీసుకొని వచ్చావు? ఇందాక మన మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకొని నన్ను ఈ స్టోర్ రూమ్ లో పడేద్దాం అనుకుంటున్నావా? ఆ గొడవ నేను అప్పుడే మర్చిపోయాను చంబా. మరెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? చెప్తాను. ఈ పాటికే అమర్ తన గతం గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. నిజంగా నేను అమరేంద్రనా? ఇది నా ఇల్లేనా? మనం చెప్పింది నిజమా అబద్ధమా అని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు. నిజంగా ఆ పిల్లలు అనాథాశ్రమం పిల్లలా? భాగి వాళ్ళ కేర్ టేకరా? రాతోడి ఇంటి పని మనిషా? మనోహరి నేను ప్రేమించుకున్నావా? మేం పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అంత అయోమయంగా ఉంది. తన డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలని అనుకుంటాడు. గతానికి సంబంధించి ఏ విషయము గుర్తులేనివాడు మనం చెప్పింది నిజమా అబద్ధమా అని ఎలా తెలుసుకుంటాడు? ఏముంది, నిజం కోసం వెతుకుతాడు. ఎక్కడ వెతుకుతాడు? తన గదిలో. ఈ ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది నిజమైతే ఈ గదిలో నా గతానికి సంబంధించిన ఒక్క ఆధారమైనా దొరుకుతుంది కదా. ఆ గదిలో అమర్ సారు, బాగి, పిల్లలు కలుసున్న చాలా ఫోటోలు ఉన్నాయి కదా. సార్ వాటిని చూస్తే ఖచ్చితంగా చూస్తాడు. కబోర్డ్లో అవన్నీ చూస్తే సార్ షాక్ అవుతాడు కదా. హెవీ షాక్ అవుతాడు. అంటే సార్కి బాగి తన భార్యని, వాళ్ళు తన పిల్లలని తెలిసిపోయినట్లే కదా. ఏమీ తెలీదు. ఎందుకు తెలీదు? ఆ ఫోటోలన్నీ కబోర్డ్లోనే కదా ఉన్నాయి. పొద్దున్న వరకు ఉండేవి, ఇప్పుడు లేవు. కబోర్డ్ అంతా ఎంటీగా ఉందేంటి? నా గతానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. మరవి ఎక్కడున్నాయి మనోహరి? ఇదిగో ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఎందుకైనా మంచిదని పొద్దున్నే అమర్ గదిలోకి వెళ్ళి ఆధారాలన్నీ ఈ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చేశాను. ఆహాహాహా, నువ్వు చాలా తెలివైందని మనోహరి. నీకు చాలా ముందు చూపుంది. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కూడా ఆ మాత్రం జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాను చంబా? ఇప్పుడు అమర్కి దిక్కు తోచదు. తన గతానికి సంబంధించింది ఏది దొరకదు. మనం ఏం చెప్తే అదే నిజమని నమ్ముతాడు. మనోహరి యాదమ్మ చెప్పింది నిజమా? అదే నా గతమా? ఒక్కసారి అమర్ నన్ను నమ్మడం మొదలు పెట్టాడు అంటే నా గెలుపు దాదాపు ఖరారైనట్టే. ఆ నమ్మకాన్ని రోజు రోజుకి బలపరిచి అమర్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకొని నా సొంతం చేసుకుంటాను. కానీ అమర్ సార్ బాగి గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ఉంటాడా? బాగిని పిల్లల్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. నా వంక చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకున్నాయి?
నా గురించి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అమర్ వాళ్ళ గురించి ఆలోచించకుండా చేస్తాను. అమర్ని కంప్లీట్గా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. నువ్విన్ని చేస్తూ ఉంటే బాగి చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోక అమర్కి గతం గుర్తు చేస్తుందా? ఆ పని చేస్తే అమర్ చస్తాడని దానికి బాగా తెలుసు. ఈ బ్యాగ్ లాగే ఆ బాగీని పిల్లల్ని శాశ్వతంగా చీకట్లో కలిసిపోయేలా చేస్తాను. వాళ్ళ దారులు మూసుకుపోయేటట్టు చేస్తాను. మిస్సమ్మా, మిస్సమ్మా, త్వరగా రా మిస్సమ్మా. బా ఏంటి రాతోడ్, ఎందుకలా అరుస్తున్నావు? ఇది ఇల్లు అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? 5 నిమిషాల్లో వస్తానని మిస్సమ్మ రూమ్లోకి వెళ్ళింది. ఇంకా రాకపోతేను పిలుస్తున్నాను. తను రాకపోతే పైకెళ్ళి డోర్ కొట్టి మెల్లగా పిలు, అంతేగాని అరవకు. అమర్ డిస్టర్బ్ అవుతాడు. అలాగేలేండి. మిస్సమ్మా, మీరేనా? అవును రాథోడ్, నేనే. బాగీ మేడం చీరలో కన్నా చుడీదార్లో ఇంకా అందంగా యంగుగా కనిపిస్తుంది మనోహరి. అమర్ సార్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుందేమో. ఏంటి ఏంటి బాగి అవతారం? కేర్ టేకర్ అవుతారు మనోహరి. నేను కేర్ టేకర్ అని నువ్వేగా ఆయనతో చెప్పా. అందుకని ఆ ఓల్డ్ గెటప్ వెయ్యాలా? మరి నువ్వు చెప్పింది నేను వినాలి కదా మనోహరి. మిస్సమ్మా, మీరు ఓల్డ్ గెటప్లో యంగుగా ఉన్నారని మనోహర్ గారు జలసీ ఫీల్ అవుతున్నారేమో. అంత లేదు. ఎన్ని వేషాలేసినా నా అందం నీకు రాదు. నువ్వు నార్మల్ గెటప్లో ఉంటే చాలు. ఏ, నా పాత గెటప్ చూస్తే ఆయనకి పాత విషయాలు గుర్తొస్తాయేమో. ఛాన్సే లేదు. నువ్వు ఏం చేసినా అమర్కి గతం గుర్తురాదు. ఏదో మా ప్రయత్నం మేము చేస్తామండి. అమర్ కిందికి వస్తున్నాడు, కామ్గా ఉండండి.